నామాలు చెప్పండి. ఉచ్ఛిష్ట క్షేత్రం ఒకటేమిటి? ఉచ్ఛిష్ట. ఉత్తు శిష్ట. శిష్టము అంటే గొప్పది. ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం. అందుకని ఉచ్ఛిష్ట జగన్నాథాయ నమః. రెండవ పేరు శ్రీక్షేత్రం. ఏమిటి? శ్రీక్షేత్రం. మనం ఉచ్చరించేటప్పుడు ఏమనాలి? శ్రీక్షేత్ర జగన్నాథాయ నమః. మూడవ పేరు శంఖక్షేత్రం. ఏం క్షేత్రం? శంఖక్షేత్రం. మనం చెప్పేటప్పుడు ఏమనాలి? శంఖక్షేత్ర జగన్నాథాయ నమః. నాలుగవది పురుషోత్తమ క్షేత్రం. ఏమిటి? అందువల్ల ఉచ్చరించేటప్పుడు పురుషోత్తమ క్షేత్రనాథాయ నమః. పూర్తిగా జగన్నాథాయ అంటే బాగుంటుంది అనుకోండి. పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయ నమః. ఐదవ పేరు నీలాద్రి. ఇప్పుడు ఉచ్చరించేటప్పుడు నీలాద్రి జగన్నాథాయ నమః. ఆరవది ఉద్యానపీఠం. ఏమిటి? అందువల్ల భగవంతుడిని చేర్చినప్పుడు నమః చేర్చినప్పుడు ఉద్యానపీఠ జగన్నాథాయ నమః. ఏడవ పేరు మర్త్య వైకుంఠం, అంటే భూలోక వైకుంఠం అన్నమాట. ఇప్పుడు మనం జగన్నాథుడిని చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది? మర్త్య వైకుంఠ జగన్నాథాయ నమః. ఎనిమిదవది యవనికా తీర్థం. దానికి యవనికా తీర్థం అని పేరు. చెప్పండి. యవనికా తీర్థ జగన్నాథాయ నమః. తొమ్మిదవది కుశస్థలి. ద్వారకకి కుశస్థలి అని పేరు. ఇది ద్వారక లాంటిదట. అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక, పూర్వ ద్వారక. అందుకే దీనికి కుశస్థలి అని పేరు. అందువల్ల ఇక్కడ ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటికి ఓంకారం చేర్చకపోయినా పర్వాలేదు, కానీ కుశస్థలి అనే పేరు ఆయనకి చాలా ఇష్టం అంట. అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేర్చాలి. ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు, దీనికి చేర్చాలి.